దేశంలో ఏ రాజధానికి లేని సదుపాయాలు అమరావతి రాజధానికి రాబోతున్నాయి. మన దేశంలో నగరాలు ఒక చండీగఢ్ నగరం తప్ప ఏ నగరం కూడా ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసింది కాదు. ట్రెడిషనల్గా పెరుగుతూ వచ్చిన నగరాలే. అయితే ఆ నగరాల్లో కొన్ని ప్రాంతాలు మాత్రం లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ అయ్యాయి. పట్టణం మొత్తం ప్రణాళికాబద్ధంగా డెవలప్ అయిన పట్టణాలు ఒక చండీగఢ్ మాత్రమే బ్రిటిష్ కాలం నుంచి. అయితే ఏ నగరాల్లో కూడా మనం పరిశీలిస్తే స్ట్రైట్గా ఒక రోడ్డు కూడా 4 కిలోమీటర్లు ఉండదు. అమరావతిలో దేశంలో ఏ నగరానికి లేని సదుపాయాలు అమరావతి నగరానికి రాబోతా ఉన్నాయి. 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 9 లైన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు రాబోయే 2 సంవత్సరాలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. కేవలం రహదారులే కాదు, రహదారుల పక్కన ప్రత్యేకంగా 16 అడుగుల వెడల్పుతో 3300 కిలోమీటర్ల సైకిల్ ట్రాకు, వాకింగ్ జాగింగ్ ట్రాక్ రాబోతా ఉంది. అంటే నగరంలో నివసించే ఏ ప్రాంతంలో నివసించే వారికైనా కూడా 3 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్ దూరంలో సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రాబోతా ఉంది. అమరావతి రాజధానిలో 3300 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల పైగా ట్రంక్ రోడ్సే ఉన్నాయి. దానికి ఇరువైపులా అంటే దాదాపుగా అదే 700 కిలోమీటర్ల దాకా సైకిల్ ట్రాక్స్ వస్తున్నాయి. అక్కడే కాకుండా సెంటర్ పార్క్లో మిగతా ప్రాంతాల్లో కూడా సైకిల్ ట్రాక్ అందుబాటులో తీసుకురాబోతా ఉన్నారు. ఇవి ఎక్కడో నెదర్లాండ్లోనో స్విట్జర్లాండ్లోనో కొన్ని ప్రాంతాల్లో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. హైదరాబాద్ నగరంలో అయితే హైటెక్ సిటీ నుంచి బయోడైవర్సిటీ పార్క్ వరకు చేసిన ప్రయత్నం. ఇలా కొద్దిగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ట్రాక్లే కానీ అమరావతి రాజధాని తరహాలో ఒకేసారి 15 కిలోమీటర్ల సైక్లింగ్ చేయాలన్నా కూడా అనుకూలంగా ఉండే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్తో సహా సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రాబోతా ఉంది. దేశంలో ఏ నగరానికి ఇలాంటి సదుపాయం లేదు. ఉదయం పూట వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకునే వాళ్ళు జాగింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్, స్విమ్మింగ్ చేసుకునే వాళ్ళు స్విమ్మింగ్, అన్ని సదుపాయాలు అమరావతిలో రాబోతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్తే అతిశయోక్తి అవుతుంది.